అంటే వివేకానంద రెడ్డి హత్య కేసులో ముద్దాయిలుగా చెప్పబడుతూ ఉన్నప్పుడు దేవిరెడ్డి శంకర్ రెడ్డి, మా అవినాష్ రెడ్డి ఇద్దరిపైన ఏకకాలంలో ఈడీ సోదాలు చీకట్ల 5:30 నుంచి ఇప్పటి వరకు సోదాలు జరుగుతున్నాయి. దేనికి ఈడీ సోదాలు, ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు దేనికి జరుగుతున్నాయి ఈరోజు? ఒకే ఒక కారణమే, డిఎస్సి ఎగ్జామ్కి సంబంధించి జరిగిన అవినీతి అక్రమాలపైన జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ విచారణకు గట్టిగా కోరిన తర్వాత కుడితిలో పడ్డ ఎలక మాదిరి మీరు సమాధానం చెప్పలేక ప్రజల యొక్క దృష్టికోణాన్ని మరల్చేదానికోసం, వివేకానంద రెడ్డి హత్య కేసులోకి మరల్చేదానికోసం ఎంపీ గారి ఇంటిపైన ఈడీ సోదాలని చెప్పి మీ ఏబిఎన్ ఛానల్లోనూ, టీవీ5లోనూ, ఈనాడులోనూ, వార్తల్లోనూ రావాలా, సోషల్ మీడియాలో వైరల్ కావాలా, ప్రజల దృష్టికోణం ఇందులో నుంచి మరల్చాలా. ఇంతే కదా మీ ఉద్దేశం? డైవర్షన్ పాలిటిక్సే ఇది. 100కు 100% నేడు జరుగుతూ ఉండే ఈడీ సోదాలు డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే డిఎస్సి ఎగ్జామ్ పైన జరిగిన అవినీతి అక్రమాలను మూసిపెట్టేదానికోసమే జగన్మోహన్ రెడ్డి గారు ఘాటుగా ప్రశ్నించిన తర్వాత సిబిఐ విచారణకు మీరు ఆదేశించలేని పరిస్థితుల్లో కుడితిలో పడ్డ ఎలక మాదిరి తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా డైవర్షన్ పాలిటిక్స్. ఇటు ఎంపీ గారింటి మీద, దేవిరెడ్డి శంకర్ రెడ్డి గారి పైన, వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి కానీ మరొక దానికి సంబంధించి కానీ వాస్తవానికైతే ఈరోజు ఛార్జెస్ ఫ్రేమ్ చేస్తున్నారు. వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి ఛార్జెస్ ఫ్రేమ్ చేస్తున్నారు ఈరోజు. అంటే అందులో ఎవరైతే ముద్దాయిలుగా నిర్ణయించబడినారో ఆ ముద్దాయిలందరూ కోర్టుకి ఈరోజు హాజరైతే గన కోర్టు వారు ఛార్జెస్ ఫ్రేమ్ చేస్తారు. ఛార్జెస్ ఫ్రేమ్ చేయడం అంటే షెడ్యూల్ ఇస్తారు విచారణకు షెడ్యూల్ ఇవ్వడం అంటే గన ఇంకా దీంట్లో పొద్దునగులు సునీతమ్మవై ఇది ఉంది, నల్లుంది, తెల్లుందని చెప్పేది లేదు. తెలుగుదేశంలో పొద్దునగులు జగన్ని పిలిచాలా, భారతమ్మని పిలిచాలనేది లేకుండా ఆడికి కథ సమాప్తము అని. ఆ కథ సమాప్తం కాకుండా దాని ఇంగారంతో లాగాలనా, లేకుంటే డిఎస్సి ఎగ్జామ్కి సంబంధించి ఇంత దృష్టికోణాన్ని, ప్రజల దృష్టికోణాన్ని మళ్లించాలనా? ఇది తప్ప వేరే కారణం ఏముంది? ఈ రాష్ట్ర ప్రభుత్వము 2 సంవత్సరాల 3 నెలల కాలములో 27 నెలల కాలములో ప్రతినిత్యము చేస్తూ ఉండేది దోపిడీ, ప్రతినిత్యము చెప్తా ఉండేది అబద్ధం, ప్రతినిత్యము మాట్లాడుతూ ఉండేది జగన్మోహన్ రెడ్డి గారి పైన విమర్శలు, ప్రతినిత్యము చేస్తూ ఉండేది డైవర్షన్ పాలిటిక్స్. ఇంతే. వారు చేసిన తప్పులను తప్పించుకునేదానికి, కప్పిపుచ్చుకునేదాని కోసం జగన్ పాలన, గతంలో జరిగిన పాలన పైన ఆరోపణలు, లేదంటే డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా లడ్డు అంటారు, వివేకానంద రెడ్డి హత్య అంటారు, గొడ్డలు అంటారు, తల్లి అంటారు, చెల్లి అంటారు, లేకుంటే విజయవాడ బోట్ అంటారు. ఇంతేనా? అలా దానికి తోడు మళ్ళా లోకేష్ గారు మళ్ళీ ఈరోజు పేపర్లో ఒక కామెంటు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏపీపీఎస్సికి డిఎస్సికి వ్యత్యాసం తెలియ ఆయనకు 2 అయ్యే కదని మాట్లాడుతానని ఒక వ్యంగ్య దూరంలో మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఏపీపీఎస్సి గురించి కానీ డిఎస్సి గురించి కానీ తెలియదా? డిఎస్సిలో ఏ ఉద్యోగాలు నియామకం చేస్తారు, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించి ఏ ఉద్యోగాలు చేస్తారు, 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, అంత పెద్ద పెద్ద చదువులు చదువుకునే వ్యక్తి, అన్ని వ్యాపారాలు చేసిన వ్యక్తి, అంత తెలివైన వానికి తెలియదా? అదొక వ్యంగ్యధోరణి. మాట్లాడేటప్పుడు, ఫ్లోలో మాట్లాడేటప్పుడు ఏదో ఒక మాట అటో ఇటో మాట్లాడితే దాన్ని పట్టుకొని వ్యంగ్యంగా మాట్లాడు. నేను అడుగుతా ఉన్నా లోకేష్ను, నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని ఏపీపీఎస్సికి సంబంధించి కానీ డిఎస్సికి సంబంధించి కానీ ఎకతాళి చేయగలిగినంత భాషా పరిజ్ఞానం కానీ నీకు నేలకంత పలసగా ఉందే లోకేష్ బాబు? నీ నేలక మందం, భాష మీద పట్టు లేదు, తెలుగు పదాలు సక్రమంగా పలకలేవు, స్వాతంత్ర సమరయోధులు అంటే చెప్పలేవు, పామోల్లీలు అంటే చెప్పలేవు, సార్వభౌమాధికారం అంటే పలకలేవు, గవాచ్ అంటే చెప్పలేవు, కిటికీ అంటే పలకలేవు. నాకు తెలుసు, చెప్తానా కదా, రోజు 10 పదాలను తప్పు పలకాల తెలుగులో. ఇంత తెలుగును అస్పష్టంగా మాట్లాడే నువ్వు, ఇంత తెలుగును కూని చేసి మాట్లాడే నీవు జగన్మోహన్ రెడ్డి గారు ఎగతాళి చేయడం, మళ్ళీ నీ తరఫున కొంతమంది ఎగతాళి చేసి మాట్లాడడం. ముందు తెలుగు స్పష్టంగా మాట్లాడేది నేర్చుకో, అబద్ధాలు చెప్పకుండా మాట్లాడేది నేర్చుకో, నిజాయితీగా శాసనసభలో మాట్లాడేది, శాసన మండలిలో మాట్లాడేది నేర్చుకో. ప్రజల పక్షాన సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత కలిగిన అధికారంలో ఉండారు కాబట్టి నేను చర్చకు వస్తా. చర్చకేందయ్యా నువ్వు వచ్చేది? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేది చర్చకు? మీ నాయన రమ్మను చర్చకు, జగన్ వస్తాడు. నీ స్థాయి తక్కువ. జగన్మోహన్ రెడ్డి గారు నీ దగ్గరికి వచ్చి చర్చ చేయాల్సిన స్థాయి నీది కాదు. నీవు ఆఫ్టర్ ఆల్ ఒక మంత్రివి. మా వాళ్ళు 116 మంది మంత్రులు నీతో చర్చకు వస్తామంటున్నారు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు చర్చ చేయాలంటే నీ తండ్రి గారు రమ్మను, చర్చ చేస్తాడు. అయినా జగనేని చర్చ చేసేది నాకు తెలియక అడుగుతా. నీ తండ్రితో కానీ, నీతో కానీ, నీ ప్రభుత్వంతో కానీ చర్చ చేయడానికి డిఎస్సి ఎగ్జామ్ రాసి బలి అయిపోయినటువంటి నిరుద్యోగ యువత సంసిద్ధంగా ఉన్నారు. 372 మంది పిలుస్తున్నారు, మేము వస్తామయ్యా అని.
మీరు వాళ్ళతో చర్చ చేయండి, ప్రజావేదికను ఏర్పాటు చేయండి, నిరుద్యోగ యువతను పిలిపియండి, వారితో మాట్లాడండి, వారి అనుమానాలు నివృత్తి చేసే ప్రయత్నం చేయండి. 62 మంది కోర్టుకు ఇచ్చినారు కేసులు, కోర్టులో సమాధానం చెప్పండి. మీరు కోర్టులో డిఎస్సికి సంబంధించి సమాధానం చెప్తారా, లేకుంటే ప్రజావేదికను ఏర్పాటు చేసి ఆ నిరుద్యోగ యువత బలిహీన వాళ్ళని పిలిచి వాళ్ళతో చర్చ చేసి వారి అనుమానాన్ని నివృత్తి చేస్తారా? అయిలే. నేను హౌస్ బయటైనా సరే హౌస్ లోపల ఎన్ని మేకపోతు గాంభీర్యం మాటలు, ఉత్తర కుమారుని ప్రగల్భాలు. ఈ ఉత్తర కుమారుని ప్రగల్భాలు మీరు మానుకోవాలా? ఈ మేకపోతు గాంభీర్యపు మాటలు మీరు మానుకోవాలా? మీరు ప్రజలకు బాధ్యత కలిగి ఉండి సమాధానం ఇచ్చే స్థితిలోకి రావాలా? మీరు అబద్ధాలు చెప్పేది మానుకోవాలా? స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ విచారణ కోరిన తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సమాధానం చెప్పుకోలేక డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ప్రజల దృష్టిని మరల్చేదాని కోసం ఈరోజు ఎంపీ గారు అవినాష్ రెడ్డి గారి ఇంటిపైన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈడీ సోదాలని చెప్పి ప్రజల దృష్టిని మరలుస్తున్నారు. ఇది ప్రజలు గమనించమని కోరుతా ఉన్నా. వీళ్ళు 100కు 100% డిఎస్సి ఎగ్జామ్ ద్వారా ఒక్కొక్క ఉద్యోగాన్ని, ఉపాధ్యాయ ఉద్యోగాన్ని అంగట్లో సరుకులు అమ్మినట్టు 15 లక్షల రూపాయలకు అమ్ముకున్నారు. చిట్ట చివరకు పిల్లలకు చదువు చెప్పే ఉద్యోగాలను కూడా మెరిట్ లిస్ట్ కాకుండా మనీ లిస్టు ప్రకారం డబ్బులు ఇచ్చిన వారికి అమ్ముకునే స్థితికి వచ్చినారంటే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? ఈ రాష్ట్రంలో పేదవారికి మేలు జరుగుతుందా? ఈ రాష్ట్రంలో విద్యకు అగ్రతాంబూలం ఇచ్చే స్థితిగతులు ఉన్నాయా? ఈరోజు డబ్బులు పెట్టుకొని ఉద్యోగాలు కొనుక్కునే వాళ్ళు ఐవార్లుగా చదువు చెప్తే పిల్లలకు చదువు వస్తుందా ప్రజలారా? రాజకీయ నాయకుల ద్వారా సోర్స్ కోటాలని చెప్పి సర్టిఫికెట్లు ఇప్పించుకొని విచిత్రం ఏం తెలుసురా? డిఎస్సి ఎగ్జామ్ రాసే లేదంట సోర్స్ కోట, ఆ సర్టిఫికెట్ కూడా వీళ్ళే ఇచ్చారంట. ఎవరు? వీళ్ళే. కూన రవికుమార్ ఒకదానికి అధ్యక్షుడు అంట, జూడో ఒకదానికి జూడోకి ఒక ఆయన అంట, ఆయన బాలకృష్ణ అల్లుడు భరత్, ఇంకోదానికి ఇంకొక ఆయన అంట. వీళ్ళే ఆ స్పోర్ట్స్ దానికి అధ్యక్షులు అంట, వీళ్ళే సర్టిఫికెట్లు ఇచ్చారంట. ఆ సర్టిఫికెట్ ఆధారంగా పరీక్ష రాయకుండా ఉద్యోగాలు ఇచ్చారంట. వీళ్ళు పిల్లలకు చదువు చెప్తే చదువు వస్తుందే ప్రజలారా? ఇట్లా ఉపాధ్యాయ ఉద్యోగ నియామకాల్లో ఇంత ఘోరమైన అవినీతికి ప్రభుత్వం పాల్పడితే వీళ్ళనా మనం ఎన్నుకునేది? ఇంత వాగ్దానం చేసి సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ మోసం చేసింది వీళ్ళ? ఇంత ఉద్యోగాల విషయంలో ఇంత మోసమా? నిరుద్యోగ యువతకి ఇంత అన్యాయమా? వ్యవసాయానికి ఇంత అన్యాయమా? ఆడపిల్లల మానానికి ప్రాణానికి రక్షణ లేకుండా ఇంత అన్యాయమా? ఇట్లా చెబుతా పోతే 1,00,000 ఉన్నాయి. ఇట్లాంటి మనుషులకు, ఇటువంటి పార్టీకి మనం ఓటేసినామా? ఇట్లటోళ్ళను మనం నెత్తిన కూర్చోబెట్టుకున్నామా? దరిద్రాన్ని నెత్తిన పెట్టుకున్నట్టు మనం నెత్తిన పెట్టుకున్నామని చెప్పి ప్రజలు బాధపడే పరిస్థితి ఎక్కడ చూసినా ఉంది. నిజంగానే చెప్తా ఉన్నా, ఈ ప్రభుత్వాన్ని దరిద్రంగా శనిగా మన నెత్తిన కూర్చోబెట్టుకున్నా, మన శని మన దరిద్రం అని చెప్పి ప్రజలు బాధపడతారని చెప్పడానికి ఒకే ఒక సంకేతం అక్టోబర్లో రుజువైతుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 100కు 100% ప్రజలు అటువంటి తీర్పునే ఇస్తారు. ఇది గమనించమని కోరుతా ఉన్నా.